హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. మోహన్ లాల్ నటించిన 'హృదయపూర్వం' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో వచ్చేసి క్లౌడ్ కిచెన్ లాంటి ఒక సెటప్ పెట్టుకొని తాడైతే బతుకుతా ఉంటాడు. తనైతే చాలా మంచి వ్యక్తి అయితే ఉంటాడు. ఒకానొక సందర్భంలో అయితే ఈయన హార్ట్ అయితే ఫెయిల్ అవుతుంది. అదే విధంగా హీరోయిన్ ఫాదర్ వచ్చేసి పూణేలో మిలిటరీలో అయితే పనిచేస్తా ఉంటాడు. సో, అతనికైతే ఒక సందర్భంలో యాక్సిడెంట్ అయితుంది. దానివల్ల అతని బ్రెయిన్ అయితే డెడ్ అయితుంది. అతని ఆర్ట్ తీసుకొని మన హీరోకైతే పెట్టి ఆయన్నైతే ప్రాణాలైతే బతికిస్తారు. ఇప్పుడైతే హీరోయిన్ అయితే అనుకుంటుంది, మా ఫాదర్ ఎక్కడో ఒక్క జాగాలో అయితే బతికున్నాడు కాబట్టి ఆయన్నైతే నా పెండ్లికి పిలవాలని ఆయన్నైతే వెతుక్కుంటూ పోయి హీరోనైతే కలిసి మీరైతే ఖచ్చితంగా నా పెండ్లికైతే రావాలని ఆయన్నైతే ఇన్వైట్ అయితే చేస్తుంది. దీని తర్వాత ఏం జరిగిందనేదే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమాని మీరు చూసుకుంటే అక్కడక్కడ కామికల్ సీన్స్ గాని, కొంచెం ఫీల్ గుడ్ సీన్స్, అదే విధంగా ఎమోషనల్ సీన్స్ పెట్టి ఒక మలయాళం ఆడియన్స్‌కి ఎలాంటి మూవీ కావాలో ఆ ఒక ఫ్లేవర్‌లో అయితే ఒక రొమాంటిక్ డ్రామాగా అయితే మూవీనైతే తీర్చిదిద్దారు మూవీ టీమ్. ఈ సినిమా మేజర్ బలం వచ్చేసి మోహన్ లాల్ పెర్ఫార్మన్సే. మనం దీన్ని పెర్ఫార్మన్స్ అనలేం. ఒక క్యారెక్టర్ మన చుట్టూనే ఉంటూ ఆయన మన కోసం ఏం చేస్తాడు, ఆయన మన ముందర ఎలా ఉంటాడనే లాగానే ఆ క్యారెక్టర్‌లో మోహన్ లాల్ అయితే జీవించాడు. అదే విధంగా మాళవిక మోహనన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ అయితే చేసింది. వీళ్ళ ఫస్ట్ మీటప్ వచ్చేసి మోహన్ లాల్ మరియు మాళవిక మీటప్ అయ్యే సీన్ కూడా చాలా బ్రిలియంట్‌గా రాశారు. అదే విధంగా దాని తర్వాత జరిగిన సిట్యుయేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్‌గానే డిజైన్ చేశారు. అక్కడ కూడా పెర్ఫార్మన్స్ చాలా నీట్‌గానే ఉంటుంది. ఒకానొక సందర్భంలో అయితే మాళవిక అయితే డ్రింక్స్ చేస్తూ హోటల్‌లో అయితే ఉంటుంది. మోహన్ లాల్ వచ్చేసి ఒక డ్రింక్స్ లాంటిది, ఒక కూల్ డ్రింక్స్ లాంటిది ఏదో తాగుతా ఉంటాడు. ఆ సీన్ డిజైన్ గాని, అక్కడ వాడబడిన రైటింగ్ గాని, ఆ డైలాగ్స్ గాని చాలా ఫీల్ గుడ్, చాలా ఎమోషనల్‌గా అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా కొన్ని కొన్ని సీన్స్ అయితే వీళ్ళిద్దరికి ఉన్నది. దాన్ని బాగానే నీట్‌గా స్క్రీన్ మీద అయితే వీళ్ళిద్దరు ప్రెజెంట్ అయితే చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకేం కావాలో ఆ రోల్‌లో ఏం డెలివర్ చేయాలో దాన్ని నీట్‌గానే డెలివర్ చేశారనుకుంటా నేనైతే. సినిమా మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ సినిమాకి ఇంటర్వల్ బ్లాక్‌కి వీళ్ళు అరైవ్ అయిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. అదొక రెగ్యులర్ అయినగా సినిమాగా అయితే లేదు. ఒక డిఫరెంట్‌గా అయితే ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇచ్చారు దీనికి. సినిమా కూడా డైలాగ్స్ వచ్చేసి చాలా మీనింగ్‌ఫుల్ డైలాగ్స్ అయితే ఉంటది. దాంట్లో ఇన్నర్ మీనింగ్, దాంతో పాటు ఒక సెపరేట్ లేయర్‌గానే ఉంటుంది. ఫిజికల్‌గాను మనకుంటుంది. అదే విధంగా మెంటల్‌గాను ఆ డైలాగ్స్ వచ్చేసి మనకు చాలా కనెక్ట్‌గా అయితే ఉంటుంది. అదే విధంగా ఈ సినిమా టెక్నికల్ సైడ్ చూసుకుంటే, సినిమాటోగ్రఫీ అయితే చాలా ఎక్సలెంట్‌గా చేశాడు అను వచ్చేసి. ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా ఫ్రెష్‌గాను, చాలా నీట్‌గా, చాలా కలర్‌ఫుల్‌గా అయితే డిజైన్ చేశాడు. ప్రతి ఒక్క ఫ్రేమ్ చూసుకుంటే చాలా బ్రీజీగా అయితే ఉంటుంది. మనకైతే ఆ ఒక మూడ్‌కైతే కరెక్ట్ ఆ ఒక లైటింగ్‌తో అయితే మనకి కొన్ని కొన్ని విషయాలైతే బాగా చెప్పడానికైతే ట్రై చేశాడనుకుంటా. అదే విధంగా జస్టిన్ ప్రభాకరన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో ఒక సాంగ్, అదే పెండ్లి సందడిలో జరిగే ఒక సాంగ్ గాని చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు. ఒక సింగిల్ వోకల్ మాత్రమే వినబడిస్తుంది. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ అయితే చేశాడనుకుంటా. ఈ సినిమాలో మెయిన్ మైనస్‌గా ఏమనిపించిందంటే, ఈ సినిమా కథ చూసుకుంటే చాలా సింపుల్, చాలా థిన్ లైన్ కథ. ఇదొచ్చేసి ఏం పెద్ద కథను లేదు, అంత ఇంపార్టెన్స్‌తో కూడిన కథ కూడా ఏం కాదిది. ఎందుకంటే ఇంత థిన్ లైన్‌ని దాదాపు 2 ½ అవర్స్‌ని వీళ్ళు స్ట్రెచ్ చేసి తీశారని నాకైతే ఫీల్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ మీకు బాగున్నా గానీ, బోర్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు మీరు సినిమా మొత్తంగా. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ చూసుకుంటే మీకు చాలా లాంగ్ డ్యూరేషన్‌గా అయితే ఉంటుంది. సింపుల్ సీన్‌లు కూడా వీళ్ళు చాలా లాంగ్‌గా అయితే తీశారనుకుంటా నేనైతే. ఇలాంటి మూవీస్ వచ్చేసి మలయాళం ఆడియన్స్ దాదాపు 20, 30 సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే నచ్చుతుంది. కానీ మనలాంటి కమర్షియల్ మూవీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అయితే ఎక్కదు. వాళ్ళైతే ఈ సినిమాని చూడకపోవడమే బెటర్ అనుకుంటా నేనైతే. అదే విధంగా చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు గానీ, దానికి కావాల్సిన డెప్త్ గాని, ఎమోషన్స్ గాని, బ్యాక్ స్టోరీ గాని ప్రాపర్‌గానే రాయలేదు. అక్కడ కూడా వీళ్ళు కొంచెం బాగా వర్క్ చేస్తున్నారు అనుకుంటా నేనైతే. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది ప్యూర్‌లీ మలయాళం ఆడియన్స్ కోసమే తీసిన మూవీ కాబట్టి వాళ్ళకైతే నచ్చుతుంది. మన అట్లాటోళ్ళకైతే ఈ సినిమా అయితే ఎక్కదు. నన్నడిగితే మీరు ఈ సినిమాని కాస్త ట్రైలర్ చూసి నచ్చితేనే చూడండి. లేకపోతే మీకైతే ఈ సినిమా చానా బోర్‌గా అయితే కొడుతుంది. ఇవాల్టికైతే ఇది. మరి నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.